కేవలం ఆట ఆడితే సరిపోదు. క్రికెట్లో జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే అదృష్టం కూడా తోడవాలి. అలా అదృష్టం లేక కొంతమంది ఆటగాళ్లు, మరీ ముఖ్యంగా ఐపీఎల్ లీగ్లో పలు జట్లకు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్లకు త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్లో అవకాశం దక్కలేదు. జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. ఈ వరల్డ్ కప్లో ఆ జట్ల కెప్టెన్లకు అవకాశం రాకపోవడం ఒకంత ఆశ్చర్యకరమే. ఇప్పుడు వాళ్ళెవరో మనం తెలుసుకుందాం. నెంబర్ 1 కేఎల్ రాహుల్. లక్నో జట్టుకు ఐపీఎల్లో కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నాడు. గత వరల్డ్ కప్లో టీమిండియా తరఫున ఆడాడు. మెరుగైన పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో జట్టును పర్వాలేదనే స్థాయిలో నడిపిస్తున్నాడు. కేఎల్ రాహుల్ ఆధ్వర్యంలో లక్నో జట్టు పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో ఉంది. కేఎల్ రాహుల్ను లక్నో జట్టుకు 17 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 406 రన్స్ చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 82 రన్స్. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్. చెన్నై జట్టుకు అనూహ్య పరిస్థితుల్లో కెప్టెన్ అయ్యాడు. అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తిరుగులేని బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఇతడి ఆధ్వర్యంలో చెన్నై జట్టు ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో కొనసాగుతుంది. ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ 10 మ్యాచ్లు ఆడి 509 రన్స్ చేశాడు. అతడి హైయెస్ట్ స్కోర్ 108 రన్స్. ఆరెంజ్ క్యాప్ విభాగంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అయినా ఇండియన్ టీంలో చోటు దక్కలేదు. నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్లో ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ ముందు నిలిచింది. గత వరల్డ్ కప్లో ఆడిన శ్రేయస్ అయ్యర్కు ఈ టీ20 వరల్డ్ కప్లో అవకాశం లభించలేదు. శ్రేయస్ అయ్యర్ను కోల్కతా యాజమాన్యం 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్లో అయ్యర్ 9 మ్యాచ్లు ఆడి 251 రన్స్ చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 50. వాస్తవానికి వీరికి టీమిండియా త్వరలో ఆడే టీ20 వరల్డ్ కప్లో చోటు లభిస్తుందని అందరూ భావించారు. అయ్యర్, రాహుల్ కంటే రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ సెలెక్టర్లు వీరి వైపు దృష్టి సారించలేదు. ఫలితంగా ఐపీఎల్లో మెరుపులు మెరిపిస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వీరిని ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమాధానం చెప్పలేకపోయారు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.